ఇక్కడ ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఇటు స్థిలా కోర్ట్ అయితే క్లియర్గా తీర్పును వెలువరించేసింది. అక్కడ దోషికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది కోర్ట్. అయితే దీనికి సంబంధించి మిక్స్డ్ ఫీలింగ్స్ ఓవరాల్గా వినిపిస్తున్నాయి. చాలా మంది వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు పేరెంట్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం ఈ కేసులో గతంలో మెడికోస్ అందరూ కూడా బయటకు వచ్చేసి ధర్నాలు చేశారు. మరి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం వేచి చూడాల్సింది. అయితే వీళ్ళిద్దరూ ఇరు పార్టీస్ కూడా మళ్ళీ పై కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందో లేదో కూడా వేచి చూడాలి. బ్రేకింగ్ న్యూస్. కేరళ ప్రియురాలి చేతిలో ప్రియుడి మర్డర్ కేసులో ప్రియురాలికి మరణ శిక్ష పడింది. ఈ మేరకు తిరువనంతపురం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పును వెల్లడించింది. 2022లో చోటు చేసుకున్న ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. షారన్ రాజ్ అనే యువకుడు తన ప్రియురాలు గ్రీష్మ చేతిలో హత్యకు గురయ్యాడు. గ్రీష్మ తన ప్రియుడిని విషం ఇచ్చి మరీ హత్య చేసినట్టుగా అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులో తిరువనంతపురం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గ్రీష్మను దోషిగా నిర్ధారించి తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ఇటు తిరువనంతపురంలో ప్రియురాలి చేతిలో ప్రియుడి మర్డర్ కేసులో ప్రియురాలికి మరణశిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. కోర్టు అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాయ్ ఫ్రెండ్ ని చంపిన కేసులో యువతి గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తూ కేరళలోని తిరువనంతపురం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ రోజు సంచలనాత్మక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఈ కేసులో గత వారం యువతిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ మేరకు ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగింది. కూల్ డ్రింక్ లో విషం కలిపి బాయ్ ఫ్రెండ్ ను గ్రీష్మ చంపిన కేసులో ఈ రోజు అంతిమ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఈ హత్య కేసులో నిందితురాలికి సహకరించినటువంటి ఆమె మేనమామ నిర్మల్ కుమరన్ నాయర్ కి కూడా 3 ఏళ్ల జైలు శిక్షనైతే ఖరారు చేసింది. సో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందినటువంటి యువతి గ్రీష్మ, అదే విధంగా షారన్ రాజ్ అనేటువంటి వ్యక్తి, వీరిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. వీరికి 2021లో పరిచయం అయ్యింది. కన్యాకుమారిలో ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి సమయంలో వీరిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు సంవత్సరం పాటు వీరిరువురి మధ్య ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత గ్రీష్మకి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించగానే గ్రీష్మ షారన్ రాజ్ కి బ్రేకప్ చెప్పేందుకు ప్రయత్నించింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఇక తనతో ఉండలేనని కూడా అతనికి బ్రేకప్ చెప్పడం జరిగింది. అయితే షారన్ రాజ్ దీన్ని ఏమాత్రము అంగీకరించలేదు. బ్రేకప్ ఎలా చెప్తావు అని వారిద్దరి మధ్యలో కొన్నాళ్ల పాటు దీనికి సంబంధించినటువంటి వాగ్వివాదాలు కూడా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే గ్రీష్మ 2022 అక్టోబర్ 14న ఆమె పుట్టినరోజు సందర్భంగా షారన్ రాజ్ ని ఇంటికి పిలిచింది. ఇంటికి పిలిచినటువంటి సందర్భంలో ఆమెతో పాటు ఆమె తల్లి సింధు, మేనమామ నిర్మల్ కుమరన్ నాయర్, వీరిద్దరూ కూడా అదే ఇంట్లో ఉన్నారు. సో ఆ సమయంలో షారన్ రాజ్ కి గ్రీష్మ కూల్ డ్రింక్ ఇవ్వడం జరిగింది. ఆ కూల్ డ్రింక్ లో ఆమె పారాక్వాడ్ గైక్లోరైడ్ అనేటువంటి ఒక ఆయుర్వేద మందు విషాన్ని కలిపి అతనికి అందించింది. అయితే ఆ విషం తాకిన తర్వాత షారన్ రాజ్ కి ఒళ్లంతా నొప్పులు రావడము, దీంతో పాటుగా వాంతులు విరోచనాలు కూడా అవడంతో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దాదాపు 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడినటువంటి షారన్ రాజ్ అక్టోబర్ 25న మృతి చెందాడు. అతనికి చాలా ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయినట్లుగా కూడా డాక్టర్లు వెల్లడించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో తన సోదరుడు ఏ విధంగా మరణించాడు ఏంటి అనేది షారన్ రాజ్ తమ్ముడైనటువంటి, అంటే అతని సోదరుడైనటువంటి షిమోన్ రాజ్ ఇందుకు సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద ఆరా తీయడం ప్రారంభించాడు. అతడు స్వతహాగానే ఆయుర్వేద వైద్యుడంట. సో తన అన్న ఎలా చనిపోయాడు ఏంటి అనేది తెలుసుకునేందుకు కూడా అతను ఈ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఆరా తీస్తున్నటువంటి సమయంలో ఈ హెర్బిసైడ్ అనేటువంటి విషయాన్ని ఆ కూల్ డ్రింక్ లో ఇచ్చినట్టుగా కూడా అతనికి తెలిసింది. ఆ కూల్ డ్రింక్ తాగడం వల్లే షారన్ రాజ్ మృతి చెందినట్లుగా కూడా గుర్తించారు. సో ఈ ఫోరెన్సిక్ ఆధారాలు వీటన్నింటినీ తీసుకొని ఈ దర్యాప్తు చేయగా
అక్టోబర్ 31న 2022 అక్టోబర్ 31న వీరందరినీ కూడా దోషులుగా నిర్ధారించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు అంతా కోర్టులో నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఆమె తల్లి సింధుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడము, ఆమె ఇందులో ఇంక్లూడ్ అయినట్టుగా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆమెను మాత్రం నిర్దోషిగా కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ హత్య చేసినటువంటి అతనికి విషమిచ్చి చంపినటువంటి ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో ప్రియురాలు గ్రీష్మకి మరణ శిక్ష విధించడం జరిగింది. దీంతో పాటుగా ఆమెకి సహాయ సహకారాలు అందించినటువంటి ఆమె మేనమామ నిర్మల్ కుమరన్ నాయర్ కి కూడా ఇందుకు సంబంధించి 3 ఏళ్ల జైలు శిక్ష అనేది విధించారు. ప్రస్తుతం ఈ కోర్టు తీర్పు ఏదైతే ఉందో అది సంచలనాత్మకంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక సందర్భాలలో ఇటువంటి కేసులను కూడా చూస్తుంటాము. ప్రియుడు చేతుల్లో మోసపోయినటువంటి ప్రియురాల్ని మోసం చేసినటువంటి ప్రియుడు, ఇట్లాంటి వార్తలు అనేక మనం చూస్తూ ఉంటాము. కానీ కేరళలోని తిరువనంతపురం జిల్లా సెషన్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇదైతే సంచలనాత్మకంగా మారింది. అయితే ఇందుకు సంబంధించి కోర్టు అంటే ఆ అమ్మాయి ప్రియుడిని మోసం చేయడం ఒకటి, దీంతో పాటుగా సమాజానికి ఇది మంచి సందేశం కాదు అనేటువంటి విషయాలను కీలకంగా తీసుకొని ఆమె వయస్సును కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆమెకి మరణ శిక్షను విధించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ కోర్టు తీర్పు అయితే సంచలనాత్మకంగా మారింది. అయితే ఇన్ని రోజుల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడము, అందులోనూ గ్రీష్మను ప్రధాన నిందితురాలికి మరణ శిక్షను విధించడము, ఇదంతా కూడా షారన్ రాజ్ తల్లిదండ్రులకైతే ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. వాళ్ళు కోర్టుకి ప్రత్యేక కృతజ్ఞతలను కూడా ఈ కేసు విషయంలో తెలపడం జరిగింది. ఇప్పటికైనా సరే తమ కుమారుడికి న్యాయం జరిగింది అని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంజుమా, ఆ పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆయుర్వేద మందు, దాని గురించి అసలు ఆ అమ్మాయికి ఎవరు చెప్పారు? తన మేనమామనే మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చి ఇచ్చారా? సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సర్తాజ్, అయితే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటము, ఆమెకు ఒక పెళ్లి సంబంధం రావడము, ఈ నేపథ్యంలోనే షారన్ రాజ్ తోటి ఆమె తెగదింపులు చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి ఆమె అతనికి బ్రేకప్ చెప్పినటువంటి సమయంలో కూడా వారిరువురి మధ్య ఇందుకు సంబంధించినటువంటి వివాదాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అతను బ్రేకప్ చెప్పడానికి ఏమాత్రం సమ్మతించలేదు. దీంతో అతన్ని ఏ విధంగానైనా అతని అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె తల్లి అదేవిధంగా మేనమామతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పుట్టినరోజు సందర్భంగా అతన్ని ఇంటికి పిలవడము, అతను తాగుతున్నటువంటి కూల్ డ్రింక్ లో విషాన్ని కలిపి అతనికి అందించి అతన్ని అయితే హత్య చేసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఆమె అమ్మ అదే విధంగా మేనమామలు ఇద్దరి సహకారంతోనే చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఈ కేసు దర్యాప్తులో తల్లిని దోషిగా చూపించడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఆమెను నిర్దోషిగా తీర్మానిస్తూ కూడా కోర్టు తీర్పునివ్వడం జరిగింది. మేనమామ పాత్రనే ఇందులో కీలకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో మేనమామకి కూడా ఇందుకు సంబంధించి 3 ఏళ్ల జైలు శిక్షను అయితే కోర్టు ఖరారు చేయడం జరిగింది. సర్తాజ్, అయితే అంజుమా, ఇక్కడ ఒక జ్యూస్ ఏదైతే గ్రీష్మ ఇస్తున్నారో ఆ టైంలో చనిపోయిన వ్యక్తి షారన్ రాజు ఒక వీడియో కూడా రికార్డ్ చేసినట్టుగా ఇక్కడ ఫైల్స్లో అయితే కనిపిస్తున్నాయి. సో ఆ వీడియోకి సంబంధించే విచారణ స్టార్ట్ అయింది అని అనుకోవాలా? అట్ ద సేమ్ టైం అసలు విచారణ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ప్రెజెంట్ ఏదైతే తీర్పు వెలువరించిందో కోర్టు, ఆ తీర్పును మనం ఎలా తీసుకోవాలంటారు? అయితే ఇందులో మనం ప్రధానంగా చూస్తే ఇతని అడ్డును తొలగించుకోవడానికైతే గ్రీష్మ భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిరువురి మధ్య ఉన్నటువంటి సంబంధానికి ముగింపు పలికించాలి అని భావించి అతన్ని ఇంటికి పిలిచింది. అయితే పిలిచినటువంటి సమయంలోనే హత్యకు వాళ్ళు ఒక పథకం అయితే రచించడం జరిగింది. ఇందులో భాగంగానే గ్రీష్మ ముందుగా జ్యూస్ లో పారాసిటమాల్ ఎక్కువగా కలిపి శరాన్ని చంపడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. అయితే అది జ్యూస్ తాగకపోవడం, అతని చేదుగా ఉంది అని చెప్పి దాన్ని పక్కన పెట్టడం తోటి వాళ్ళ ప్రయత్నం అయితే విఫలమైపోయింది. అనంతరం విషం కలిపినటువంటి హెర్బల్ మెడిసిన్ ఇచ్చి హతమార్చాలని కూడా ప్రయత్నించారు. షారన్ వైద్య రికార్డులు అదే విధంగా గ్రీష్మతోటి చేసినటువంటి చాట్లు అంటే డిజిటల్ సాక్ష్యం ఇదంతా కూడా ఈ కేసుకి బలాన్ని చేకూర్చాయి అని చెప్పుకోవచ్చు. దీని ఆధారంగానే కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీంతో పాటుగా షారన్ రాజు సోదరుడు కూడా ఇందులో కీలక పాత్ర వహించారు. అంటే ఈ కేసును ఛేదించడంలో అతని పాత్ర కూడా కీలకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఆయుర్వేద వైద్యుడు అవ్వడం వల్ల, ఇంకొకటి మనకి ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రావడము, అందులో ఆయన ఏ విధంగా చనిపోయారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఉండడము, దీని ద్వారానే కేసు మలుపు తిరిగింది. సో పూర్తిగా కేసు దర్యాప్తు చేసేందుకు కూడా ఇటు షారన్ రాజుకి సంబంధించినటువంటి తమ్ముడి పాత్ర అదే విధంగా ఫోరెన్సిక్ రిపోర్ట్లు కూడా కీలక ఆధారాలుగా అయితే మనం ఇందులో చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.